హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే మా ఇంట్లో వాళ్ళ కోసం సమోసాలు అయితే రెడీ చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా 1.5 కప్పులు మైదా తీసుకుని గిన్నెలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె వేసుకుని చపాతీ ముద్దలాగా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. మరొక గిన్నె తీసుకున్నాను. అందులో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర వేసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా జీలకర్ర, మీ దగ్గర అవైలబుల్ ఉంటే చాట్ మసాలా అండి, లేకపోతే అది స్కిప్ చేసినా పర్వాలేదు. ఇవన్నీ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చపాతీ పిండి ఏదైతే ఉందో అదేనండి, మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అది దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా సన్నగా మీకు ఎంత వీలైతే అంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మైదా తీసుకుని అందులో కొద్దిగా వాటరు, కొద్దిగా ఆయిల్ వేసి పేస్ట్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీలు ఏవైతే ఉన్నాయో ఆ చపాతీలు ఒకదానికి మధ్యలో ఈ పేస్ట్ని అయితే ఇలా అప్లై చేసుకున్నానండి. నేను ఇలా అప్లై చేసుకుని ఇలాగే అన్నీ పెట్టుకున్నాను. తర్వాత పైనుంచి గట్టిగా కాకుండా చాలా స్మూత్గా ఒక్కసారి అయితే రోల్ చేసుకున్నానండి, అంటే ప్రెస్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. మన చపాతీ కాల్చుకునే ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టుకుని దానిపైన మనం అన్ని చపాతీలు కలిపి ఎలా పేస్ట్ రాసి రెడీ చేసుకున్నాం కదా, అవన్నీ వేసి వేడి చేసుకోవాలండి. నాకైతే 5 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. 5 నిమిషాలు వేడైన తర్వాత ఇలా ఒక్కొక్క చపాతీ లేయర్స్ లాగా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. చూసారా? ఇలాగనమాట, ఇలా లేయర్స్ ప్రతి చపాతీని తీయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ చపాతీని మనం రెగ్యులర్గా తినే చపాతీలాగా ఎక్కువగా కాల్చకూడదండి. ఒక 5 నిమిషాలు 2 వైపులా కాలిస్తే సరిపోతుంది. అలా వేడి చేసి లేయర్స్ అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత మనం అంచులన్నీ కట్ చేసి ఇలా నాకైతే 3 భాగాలుగా వచ్చాయండి. ఇలా పొడవు పట్టీల్లాగా వచ్చాయన్నమాట. నేను 3 భాగాలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పట్టీల్ని ఇలా సమోసాలాగా ట్రయాంగిల్ లాగా మడుచుకుని అందులో మనం రెడీ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి ఆ పేస్ట్ రాసేసి స్టిక్ చేసేసి బాగా కాగిన ఆయిల్లో వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని తీసుకోవటమేనండి. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి వేయించి తీసుకుని దానిపైన కొద్దిగా సాల్ట్ చల్లుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి సమోసాలు అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్.